ప్రభుత్వాలు మారినంత మాత్రాన కాన్సెప్ట్లు మారవు, రాజకీయాలు మారవు, కానీ పేర్లు అయితే మారతాయి. ఇప్పుడు అంతే. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ కూడా గడప గడపకు అనే కార్యక్రమం మొదలు పెట్టబోతుంది. ఇంతకుముందు జగన్ కార్యక్రమం మొదలు పెట్టారు, గడప గడపకు మన ప్రభుత్వం. ఇప్పుడు టీడీపీ కూడా రేపు జూలై నెల నుంచి కార్యకర్తలందరూ గడప గడపకు వెళ్ళాలి అంటూ నారా లోకేష్ గారు కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రతి గడప గడపకు వెళ్ళి జూలై నుంచి టీడీపీ కార్యకర్తలు, నాయకులు, ప్రజాప్రతినిధులు ప్రజలకు అందుతున్న సంక్షేమ పథకాల గురించి, అభివృద్ధి కార్యక్రమాలపై వివరించాలి. అలాగే వాళ్ళ అన్నీ అందుతున్నాయో లేదో ఆరా తీయాలి అనేది. అయితే ఇక్కడ కీలకమైన అంశం జూలై నుంచి ఎందుకు అన్నారంటే, ఈ లోపల ఈ పథకాలు కొన్ని అమలు అవుతాయి. కొన్ని అంటే ఏముంది, 2 అమలు అవుతాయి. ఏంటి, అన్నదాత సుఖీభావ ఒకటి, తల్లికి వందనం ఒకటి అమలు అవుతుంది. ఆగస్టులో ఎలాగా ఉచిత బస్సు ఇస్తారు కాబట్టి ఆగస్టు 15 అంటున్నారు కాబట్టి వీళ్ళు గడప గడపకు వెళ్తే కనుక ఎవరైనా ఉచిత బస్సు అనేది రేపు 15 నుంచి వస్తుందని చెప్తారు. మరి మహిళలకు 1500 ఇస్తా అన్నారు కదా, 18 ఏళ్ళు దాటిన వాళ్ళకి. అలాగే 50 ఏళ్ళు దాటిన వాళ్ళకి కూడా పింఛన్ ఇస్తానన్నారు కదా, అది ఎప్పుడు అమలు చేస్తారంటే అవి త్వరలో అమలు చేస్తాం, అవి కూడా మేము ఇచ్చిన